పరిశుద్ధ నామములో ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ జూన్ మాసంలో మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి మరి యొక్క పరిశుద్ధ దినమున వచ్చి ఆయనను గురించి పాడి స్తుతించుటకు దేవుడిచ్చిన అవకాశం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. Let us pray before we start the meditation of the word of God. దేవుని వాక్యమును ధ్యానించుటకు ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మా దేవా, కాలములు మారినా కూడా మారని దేవుడవు నీవు తండ్రి. ప్రభువా, మమ్మలను ప్రేమించి మాకు అనేకమైన అవకాశములను మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాము. ఈ ఆదివారం ఉదయం మా ప్రియులందరితో కలిసి మీ మాటలను ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వెల్కమ్ బ్యాక్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్. దేవుని నామములో మీ అందరికీ కూడా వందనాలు. మన పరిశుద్ధ గ్రంథములను దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి తిప్పుదాము. Let us turn our Bibles to the book of Daniel, chapter 9, verse 24 onwards. 24వ వచనం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాము. గత వారం మనం దానియేలు యొక్క ప్రార్థనను గురించి ధ్యానం చేశాము. ఎప్పుడైతే తాను ప్రార్థించుచు ఉన్నాడో, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపనను చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము అని దూత పలికినట్లుగా 23వ వచనం వరకు చెప్పబడుతుంది. 24వ వచనం చదువుతున్నాను. Let us read verse 24. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతి బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడను అని 24వ వచనం చెప్తోంది. దానియేలు చేసిన ప్రార్థనకు దేవుడు తన యొక్క దూతను పంపించాడు జవాబును అనుగ్రహించడానికి. దానియేలేమో ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలు జనాంగమును రెస్టోర్ చేయమని, పునరుద్ధరించమని, అలాగే యెరూషలేము దేవాలయమును, యెరూషలేము పట్టణమును పునరుద్ధరించమని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని యొక్క అద్భుతమైన లేదంటే ఆశ్చర్యకరమైన ప్రవచనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆశ్చర్యమైన అద్భుతమైన ప్రవచనము జరగబోయే సంగతిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదేంటో మనం చూడటానికి ముందుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాటలను ఒకసారి చదువుకుందాం. 15-16 వచనాలలో
కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను అని 15-16 వచనాలు చెప్తున్నాయి. Christ Jesus is referring to the prophecy of Daniel, which we have read just now in verse 24. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్న మీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క తలంపులు అంత ఉన్నతమైనవిగా ఉన్నాయి అని భక్తుడైన యెషయా ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి అనే దానిని యెషయా చెప్పిన రీతిగా ఏ విధంగా ఉన్నతంగా దేవుని ఉద్దేశాలు ఉన్నాయి, దానియేలు యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అని చూడటానికి దానియేలు ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రస్తుత పాప పరిహారం లేదంటే ప్రస్తుత పాపం యొక్క క్షమాపణను గురించి, ద ప్రెజెంట్ సిన్ అండ్ రిబెలియన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్, దానిని గురించి క్షమాపణ అడగడానికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడేమో ఈస్ థింకింగ్ అబౌట్ ఎలిమినేటింగ్ సిన్, పాపమును సంపూర్ణంగా నిర్మూలం చేయడానికి, అలాగే తిరుగుబాటును ఆల్టుగెదర్గా నిర్మూలించడానికి, ఎలిమినేట్ చేయడానికి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, దానియేలు యొక్క ఆలోచన ప్రకారం ఇశ్రాయేలీయులను బబులోనులో నుంచి తిరిగి యెరూషలేము పట్టణంకు తీసుకొని రావాలి అని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 25వ అధ్యాయంలో చెప్పబడి ఉన్న సంగతులను చదివినప్పుడు దేవుడు చేసిన వాగ్దానమును గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడేమో ఇజ్రాయేలులో నుంచి బబులోనును తీసివేయాలని ఆలోచన చేస్తున్నాడు. బబులోను నుంచి ఇజ్రాయేలీయులు తిరిగి యెరూషలేమునకు రావాలని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. అయితే దేవుడేమో బాబిలోన్ని ఇజ్రాయేలు యొక్క హృదయంలో నుంచి తీసివేసి వన్స్ ఫర్ ఆల్ వారిని సంపూర్ణమైనటువంటి వారికి విడుదలను అనుగ్రహించాలని అనుకుంటున్నారు. దానియేలేమో he was thinking about getting back to Jerusalem and start the rebuilding of the temple. యెరూషలేము దేవాలయము పాడుగా ఉంది కాబట్టి ఆ పాడుగా ఉన్న యెరూషలేము దేవాలయము పునర్నిర్మించాలి, యెరూషలేము నాకు తిరిగి వచ్చి అని తాను ఆలోచన చేస్తూ ఉంటే దేవుడేమో తన రాజ్యము, నిత్య రాజ్యమును స్థాపించి ఆయనే పరిపాలన చేయాలి ఈ భూలోకంలో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంది. See the difference between the thinking of man and the plan of God. దేవుని యొక్క ప్రణాళికకు మానవుడి యొక్క తలంపులకు ఎంత వ్యత్యాసం ఉందో మనకి ఇక్కడ అర్థం అవుతుంది. 24వ వచనం చెప్తుంది, 70 వారములు విధింపబడెను. It is determined to be, it should be 70 వారములు, 70 weeks, 77 అని ఉంటుంది ఇంగ్లీష్ లో. Set aside specifically for God to deal with the nation Israel and Jerusalem. ఇజ్రాయేలు జనాంగము, యెరూషలేము, ఈ రెంటి విషయంలో దేవుడు నిశ్చయించిన లేదంటే ప్రత్యేకపరిచినటువంటి
సమయం అవుతుంది. ఆ సమయం ఏంటి అంటే 70 వారములు అని చెప్పబడుతుంది. ఈ టైం పీరియడ్ దీనిని మనం క్యాల్కులేట్ చేసినప్పుడు జూయిష్ సెమాటిక్ ఇయర్స్ ప్రకారం ఇయర్స్ ని వీక్స్ ఆఫ్ ఇయర్స్ కింద డివైడ్ చేసేటువంటి వారు. జెనసిస్ చాప్టర్ 29 లో కనుక మనం చదువుకుంటే ఆదికాండం 29వ అధ్యాయం 15 నుంచి 28 వరకు చదివినప్పుడు ఏన్షియంట్ హీబ్రూ వర్డ్ ని ఒక దానిని యూజ్ చేశారు. ఆ వర్డ్ ఏంటి అంటే షబూవా. షబూవా అంటే it is used for 7 days and 7 years in the same context. ఒకే సమయంలో 7 దినాలకు షబూవా అనే మాటను, అలాగే 7 సంవత్సరాలకు కూడా షబూవా అనే మాటనే వినియోగించబడటం అనేది హీబ్రూ బైబిల్లో జెనసిస్ చాప్టర్ 29 15 to 28 లో చదువుకోవచ్చు. సో జూయిష్ సెమాటిక్ ఇయర్స్ ని గురించి లేదంటే వాటిని రెఫర్ చేస్తూ ఒక అసాధారణమైన సంగతి జరుగుతుందని, ఈ టైం పీరియడ్ పూర్తయ్యేసరికి ఒక రిమార్కబుల్ థింగ్ ఆర్ ద రిమార్కబుల్ ఈవెంట్ జరగబోతోంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అనేకమైన విషయాలను చెప్తూ ఉన్నాడు. సో ఇఫ్ వీ హ్యావ్ టు కౌంట్ ఇట్, దీనిని మనం క్యాల్కులేట్ చేద్దాము. దీని యొక్క సమయము 70 వారములు అంటే 70 into 7 is equal to 490 years. 490 సంవత్సరాలు ఇజ్రాయేలులో జరగబోయేటువంటి సంగతులను గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. These 490 years do not involve the church, but it is related to Daniel's people and Daniel's city. దానియేలు యొక్క ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము అనే పట్టణం గురించి గాడ్స్ క్యాలెండర్ ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ద క్యాలెండర్ ఆఫ్ ద లార్డ్. మొట్టమొదటిది ఏంటి? తిరుగుబాటును మాన్పుటకు. లెట్ us see one by one. తిరుగుబాటును మాన్పుటకు, టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్ ఆర్ టు ఫినిష్ ద రెబెలియన్. తిరుగుబాటును మాన్పుటకు. ఇది ఏంటంటే యూదులైన వారు మెస్సియాను తిరస్కరించడాన్ని గురించి మాట్లాడుతుంది. తిరుగుబాటును మాన్పుటకు, ద రిజెక్షన్ ఆఫ్ ద మెస్సియాషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మానవుని యొక్క తిరుగుబాటునకు అంతం భూమి మీద సంపూర్ణంగా నూతనమైన క్రమాన్ని, నూతనమైన వ్యవస్థను స్థాపించడానికి ఈ క్యాలెండర్ ని దేవుడు స్పెసిఫిక్ గా దానిని ఇజ్రాయేలు ప్రజల కోసం ఆయన సూచించినట్లుగాను లేదంటే స్థాపించినట్లుగాను మనం చదువుకోవచ్చు. సో ద ఇనాగురేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. తిరుగుబాటు సంపూర్ణంగా మొట్టమొదటి మానవుడైన ఆదాము గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశాడో ఆ తిరుగుబాటును దేవుడు మాన్పడానికి ఇది ఒక ఏర్పాటును ఆయన చేశాడు. సో మానవుని తిరుగుబాటు మాన్పుటకు దేవునికి తిరుగుబాటు చేశాడు మానవుడు, మొదటి మానవుడు. ఆ తిరుగుబాటు స్వభావం ప్రతి మానవునిలోనూ ఉంది. ఆ తిరుగుబాటు మాన్పుటకు ఈ సమయాన్ని దేవుడు విధించాడు మొట్టమొదటిగా. Now there will be the inauguration of the kingdom of God on earth. అప్పుడు దేవుని యొక్క రాజ్యం భూలోకం పైన స్థాపింపబడుతుంది. రెండవదిగా పాపమును నివారణ చేయుటకును, టు పుట్ an end to sin. పాపమును నివారణ చేయుటకు. ఇక్కడ హీబ్రూ వర్డ్ పాపములను గురించి వాడినటువంటి ఆ మాటకు అర్థము మిస్సింగ్ ద మార్క్. దేవుని యొక్క ప్రమాణాలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను మనం మిస్ అవ్వడమే పాపం. ఇట్ ఈస్ కాల్డ్ సిన్. అనుదిన పాపములు. ప్రతి మానవుడు కూడా అనుదినము అనేకమైన
పాపములను, దేవునికి వ్యతిరేకమైన క్రియలను చేస్తూ ఉంటారు. ఆదాము హవ్వలు ఏ విధముగా అయితే పడిపోయారో, దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆయన తినవద్దన్న ఆ వృక్ష ఫలాన్ని తిని దారి తప్పిపోయారు, వారు మార్క్ని మిస్ అయిపోయారు. అలాగా ప్రతి మానవుడు కూడా ఆదాము హవ్వలు చేసిన రీతిగా దేవుడు ఉద్దేశించిన ఆ శాసనములను, ఆజ్ఞలను, దేవుడు అనుగ్రహించిన విధి విధానాలను విడిచిపెట్టేసి ఆయనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ పాపం యొక్క సీల్ మానవుని మీద ఉంటుంది. దానిని ఆయన సంపూర్తిగా తీసివేసి టు పుట్ an end to sin, పాపమును నివారణ చేయడానికి, సంపూర్ణ నివారణ చేయడానికి. And that is how the Lord will change the world into a new redeemed world. విమోచించడం, తర్వాత నూతనంగా చేయటం ప్రపంచాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. మూడవది, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటకు, atonement for the wickedness. Man's iniquity must be reconciled to God's justice and holiness. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన విడులమైన మనం కూడా పరిశుద్ధులంగా జీవించాలి. మన యొక్క ఇనిక్విటీస్ అన్నింటినీ కూడా, మన దోషములన్నింటినీ కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేయాలి. ముందుగా మనం మాట్లాడుకున్న రెండు విషయాలు, ద rebellion and putting end to sin, తిరుగుబాటును మాన్పటం, పాపమును నివారణ చేయటం. ఈ రెండు కూడా ఎప్పుడు సాధ్యమవుతున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించడాన్ని బట్టి, ఆయన ప్రాయశ్చిత్తం చేయడాన్ని బట్టి ఈ రెండు విషయాలు కూడా సాధ్యమవుతాయి. కాబట్టి these three are interlinked. ఈ మూడు కూడా లింక్డ్ గా ఉంటూ ఉంటాయి. యేసుక్రీస్తు శిలువ మీద చేసేటువంటి ప్రాయశ్చిత్తం ఇజ్రాయేలు దేశంలోని ప్రతి ఒక్కరు కూడా, ఇజ్రాయేలీలైన వారు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. ఆయన మాత్రమే పాపం నుంచి, శాపము నుంచి విడిపిస్తాడు అని వారు తెలుసుకునేటువంటి సమయము వస్తుంది. అప్పుడు ఈ 490 సంవత్సరాల వ్యవధి పూర్తవుతుంది. నాలుగవదిగా, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకు, the age of righteousness and the reign of Christ Jesus on this earth, and this will be set up at the end of 490 period of time, 90-year period of time, and it will last for 1000 years, as it is mentioned in the book of Revelation chapter 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడి ఉన్న రీతిగా ఆయన ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్ ని స్థాపించి, ఏ విధంగా అయితే ఆయన ఈ లోకంలోనికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపించి మానవుల నిమిత్తం పాప ప్రాయశ్చిత్త కార్యం చేశారో, ఆ విధంగా ఆయన చేసిన కార్యమును బట్టి ఆయనను అంగీకరించిన ప్రజలందరినీ కూడా ఆయన పోగు చేయడం కోసం రెండవ రాకడలో తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి, రెవల్యూషన్ 20లో చెప్పబడిన రీతిగా 1000 ఏళ్ల పాలనను ఆయన కొనసాగిస్తాడు అన్నట్లుగా ఇక్కడ మనం ఈ పాయింట్ ని అర్థం చేసుకోవాలి. యుగాంతం వరకు ఉండునట్టి నీతి బయలుపరచబడటం. This is the age of righteousness. There will be no more sin and there will be no more death and there will be no more tears. అంత కూడా సమాధానం ఉంటుంది, అంత కూడా నీతి ఉంటుంది. ఎక్కడ కూడా ఈ అద్భుతమైన దేవుని పరిపాలన కాలంలో, భూలోకంలో మనం చూస్తున్న పరిపాలనలు అన్నింటికంటే మించి నీతి పరిపాలనను యేసుక్రీస్తు ప్రభువు యుగాంతమందు చేయబోతూ ఉన్నారు. సముద్రంలో అంత కూడా నీరు నిండి ఉన్నట్టు భూమి మీద దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడేటువంటి అద్భుతమైన కాలం అది. మనలో నిరంతరం నిలిచేటువంటి నీతి, ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్ వచ్చినప్పుడు
మనలో ఇక ఫాలన్ నేచర్ ఏమాత్రం కూడా కనిపించదు. ఇది ఒక నూతన క్రమబద్ధీకరించబడిన సమాజంగాను ప్రపంచంగాను మార్చబడుతుంది. ఎక్కడ కూడా చీకటికి అవినీతికి తావులేనటువంటి పరిపాలనను యేసు క్రీస్తు ప్రభువు 1000 ఏళ్ల పరిపాలనలో మనకు తెలియజేయబోతూ ఉన్నారు, చూపించబోతూ ఉన్నారు, బయలుపరచబోతూ ఉన్నారు. యుగాంతం వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. 5వ పాయింట్, 5th పాయింట్ ఏంటంటే టు సీల్ అప్ ద విజన్ అండ్ ప్రాఫెసీ. ఇది ఏంటంటే కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీస్. దర్శనము ప్రవచనము ముద్రించుటకు. హీబ్రూ ప్రాఫిట్స్ నూతన ఆకాశం నూతన భూమిని గురించి ఎక్కడ కూడా ప్రవచించినట్లుగా మనం చూడము. అయితే 490 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడినప్పుడు ప్రవచనముల యొక్క నెరవేర్పు మనం చూస్తాము. దానిని మనకు రెవల్యూషన్లో, బుక్ ఆఫ్ రెవల్యూషన్లో అపోస్టల్ జాన్ ద్వారా దేవుడు తెలియజేశాడు. దిస్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద ఫైనల్ హిస్టరీ ఆర్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రెయిన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. మనుష్య కుమారుని యొక్క పరిపాలనను మనందరం కూడా చూడగలుగుతాము. అప్పుడు దర్శనము అవసరం లేదు, ప్రవచనం కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా కంక్లూజన్ కి వచ్చేస్తాయి, సమాప్తమైపోతుంది. ఆ తర్వాత 6వ పాయింట్ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. అతి పరిశుద్ధ స్థలం, దిస్ రిఫర్స్ టు అ ప్లేస్, నాట్ ఎ పర్సన్. ఇట్ ఈస్ టు అనాయింట్ ద మోస్ట్ హోలీ. దానియేలు యెరూషలేము, అలాగనే యెరూషలేము దేవాలయము యొక్క శిథిలావస్థను చూసి చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అందుకనే లార్డ్ రెస్టోర్డ్ ద హోలీ సిటీ అంటూ యువర్ నేషన్ ఇజ్రాయెల్. మీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు మీరు వాగ్దానం చేసిన ఆ యెరూషలేము దేవాలయ పునర్నిర్మాణం, ఆ పట్టణ పునర్నిర్మాణమును మీరు చేయండి అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మెసియానిక్ కింగ్డమ్ లోనికి వచ్చేసరికి దేవుడే తన ఆలయాన్ని నిర్మిస్తాడు. మనుషులు పునర్నిర్మించినది అది ఎప్పటికైనా సరే మానవులు పునర్నిర్మించిన దానిలాగానే ఉంటుంది. ఎజ్రా వచ్చాడు, ఒక డిగ్రీని చేతబట్టుకొని యెరూషలేములో, అది దానియేలు యొక్క ప్రవచనంలో ఇక్కడ మనకు ప్రవచనంగా ఉంది. ఆ తర్వాత ఎజ్రా కాలంలో అది నెరవేర్చబడింది. ఆ తర్వాత నెహెమ్యా కాలంలో ఈ యెరూషలేము యొక్క ప్రకారములు నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో because we are in the future time, we are able to understand what the Lord prophesied or what the Lord revealed unto Daniel in the prophecy that is recorded in the book of Daniel. So ఈ దేవుని యొక్క ఆలయమును నిర్మించేది జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చదివినట్టయితే దేవుడే మెసియానిక్ కింగ్డమ్ లో తన యొక్క ఆలయాన్ని నిర్మిస్తాడు. దిస్ విల్ హ్యాపెన్ విదిన్ ద పీరియడ్ ఆఫ్ 70 వీక్స్. ఈ 70 వారములు విధింపబడినటువంటి ఈ కాలంలోనే దేవుడు దానిని చేయబోతూ ఉన్నారు అనే సంగతిని తెలియపరుస్తూ ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. సో we are thinking about the temporary things. దానియేలు తాత్కాలికమైనటువంటి వాటిని గురించి ఆలోచిస్తున్నాడు, కానీ దేవుడు నిత్యము నిలిచేటువంటి వాటిని గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. So the things that are going to be happen in the everlasting history or the end time history లో జరగబోయేటువంటి దానిని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. This is what 24th verse
తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు, 4వదిగా యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, 6వది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకు అనగా ఇశ్రాయేలు జనమునకు, పరిశుద్ధ పట్టణమునకు, హోలీ సిటీ జెరూసలేముకు ఈ 70 వారంలో విధింపబడెను. 70 వారంలో 70 sabbatic weeks or 70 sabbatic years అనగా 490 సంవత్సరాలు విధించబడ్డాయి అని గబ్రియేలు ద్వారా దేవుడు దానియేలు నాకు తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టును అని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. సో యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అని we have 4 decrees that are being issued about people returning to Jerusalem. ఎజ్రా గ్రంథం చూచినట్లయితే మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలలో ఒక డిగ్రీని రాజైన కోరెషు ఏలుబడి మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఇచ్చినట్టుగా మనం చదువుతాము. సో ఈ 70 వారములు యెరూషలేమును మరలా కట్టింపవచ్చును అని ఆజ్ఞ డిక్రీ బయలుదేరిన సమయం మొదలుకొని అని అంటున్నారు కదా. ఇట్ క్యాన్ బి వన్ థింగ్ ఈజ్ డిక్రీస్ టు రెస్టోర్ అండ్ బిల్డ్ జెరూసలేం వచ్చినటువంటిది. మనం ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో చదువుకుంటాము. యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేము నాకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడైయుండును గాక అని మొట్టమొదటిసారిగా సైరస్ ఒక డిక్రీని చేశాడు. అది ఒక డిక్రీ that is declaring about the restoration and rebuilding of Jerusalem. అలాగే 6వ అధ్యాయంలో కూడా 6వ అధ్యాయం 6 నుంచి 12 వరకు రాజైన దర్యావేషు ఈ విధంగా సెలవిచ్చాడు అని దేవుని మందిరపు పనిని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమును కట్టింపనీయుడి అని ఒక డిక్రీని పాస్ చేశాడు. ఇది సెకండ్ డిక్రీ BC 517లో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అలాగే 7వ అధ్యాయం 11 నుంచి కనుక మనం చూసినట్లయితే యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును రాజైన శాస్త్రీయు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు అర్తజర్జెస్ అని అర్తహషస్త ఒక డిగ్రీని పాస్ చేశాడు. ఎజ్రాకి పర్మిషన్ ఇచ్చి సేఫ్ ప్యాసేజ్ కోసం సప్లైస్ ని ఇచ్చి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆ దేవుని ఆలయపు పునర్నిర్మాణమును కొనసాగించమని చెప్పాడు. అది 3వ డిగ్రీ. 4వ డిగ్రీని మనం నెహెమియా గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో చదువుకుంటాము. ఇక్కడ కూడా రాజైన అర్తహషస్త అని రాయబడి ఉంటుంది. అర్తహషస్త రాజు ఏలుబడి కాలం 20 సంవత్సరంలో
నిసాను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగాలని చూస్తున్నప్పుడు నెహెమ్యా చాలా విచారంగా కనిపించాడు. అప్పుడు తనను పిలిచి అసలు ఏంటి నీ పరిస్థితి అని అడిగినప్పుడు ఆయన రాజుగారు ఏం చేశాడు అంటే ఒక సేఫ్ ప్యాసేజ్ ని, పర్మిషన్స్ ని, సప్లైస్ ని కొన్నింటిని ఇచ్చి పట్టణపు, ఇక్కడ మనం చదువుకున్న రీతిలో పట్టణపు let us read here 7 వారములు పట్టణాన్ని స్పష్టంగా గ్రహించుము. 62 వారముల తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడను. అంటే ఇక్కడ the rebuilding of the city walls that happened in 445 BC ని గురించి ముందుగా దేవుడు దానియేలు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. So we should understand what is the 77. First 7 ఏంటి? 7 వారములు పట్టును, 62 వారముల తొందరగల సమయములందు. The first 7 are the time period where the city of Jerusalem was rebuilt. ఈ యెరూషలేము పట్టణ పునర్నిర్మాణం గురించి తెలియజేస్తుంది. 62 వారములు ఇది this is combined with the first 7. 62 plus 7 totally 69 weeks కింద మనం దీనిని కన్సిడర్ చేయాలి. 69 into 7 is equal to 483 years. 483 years ని ఇక్కడ దేవుడు విధించాడు. ఈ 483 ప్రొఫెటిక్ ఇయర్స్ నిసాను మాసం అని ఇక్కడ మనం నెహెమ్యా గ్రంథంలో చదువుకున్నామే, ఎక్కడితో కంప్లీట్ అవుతాయి అని అంటే 33 ఏడీలో యేసు క్రీస్తు ప్రభువు పాసోవర్ ల్యాంబ్ ని తీసుకొని ఏ విధంగా అయితే ఎక్సోడస్ లో మనకు రాయబడి ఉందో, పస్కాను గురించి దేవుడు మోసేకు చెప్పినప్పుడు 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మోసేకి చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దీనిలో మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, నెలలో ఈ నెల మొదటిది మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబ లెక్కలు చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రెనైనను మేకనైనను తీసుకొని దానిని వారు భుజించడానికి ప్రతివానికి నీ భోజనం పరిమితి చొప్పున లెక్కించాలి. ఆ తర్వాత వారు ఏ విధంగా 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము పంచం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్ముల మీద చల్లాలి అని చెప్పాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు స్పాట్లెస్ ల్యాంబ్ గా, ఏ పాపము ఎరుగనటువంటి ఒక దేవుని గొర్రెపిల్లగా ఆయన రాబోతున్నాడు, చనిపోబోతున్నాడు అనే దానిని సూచించుటకుగాను నిసాను మాసంలో ఈ యొక్క క్రియను జరిగించాలని దేవుడు తెలియజేశాడు. ఈ 483 పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు జకరియా ప్రవచించిన రీతిగా 9:9లో ఒక గార్ధబమును ఎక్కి యెరూషలేములోనికి ట్రయంఫల్ ఎంట్రీలో వచ్చిన దానికి రిలేటెడ్ గా ఆ 483 ఇయర్స్ పూర్తవుతుంది. అందుకే లూకాసు వార్తలో మనకు 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట 19వ అధ్యాయం 41 నుంచి కనుక చదువుకున్నట్టయితే, యేసు ప్రభు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యు డోంట్ నో దిస్ అని యేసు ప్రభు చెప్తున్నారు.
ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటే గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పారు యేసు ప్రభు. ఇది జరగబోతున్నది కాబట్టి ముందుగానే యేసు ప్రభు దేవుడు దానియేలు నాకు తెలియజేశాడు. అదంతా కూడా నెరవేర్పుని మనము చూస్తున్నాము. ఈవెంట్స్ దట్ transpired between the 69th seven and the beginning of the 70th seven are still to be looked at. కాబట్టి ఈ 68వ వారము 69వ వారమునకు మధ్యన 490 సంవత్సరాలు అని అనుకున్నాం కదా. ఇప్పుడు 483 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువు ట్రయంఫల్ ఎంట్రీలో జెరూసలేంలోనికి వచ్చారు. ఆయన ఆ తర్వాత గొల్గొతాకి తీసుకొని they were going to take him to Golgotha and they were going to crucify him. ఆయనను శిలువ మరణమునకు అప్పగింపబడుతూ ఉన్నారు. ఇదంతా కూడా జరగబోతుంది అని ముందుగానే దానియేలునకు ఈ 62 వారాలు 7 వారాలు గురించి చెప్తున్నాడు. సో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. సో దీనిని మనం నెక్స్ట్ వీక్ మెడిటేట్ చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా చనిపోబోతున్నారు అన్న సంగతిని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడు ముందుగానే ప్రవచన రూపంలో రాయించి ఉంచారు. దాని యొక్క ప్రవచనము దానియేలు నాకు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దీని యొక్క మిస్టరీని నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా రక్షక, మేము మా తలంపులు మీరు మీ తలంపులు మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది ప్రభువా. దానియేలు యొక్క తలంపులేమో టెంపరల్ థింగ్స్ మీద ఉంటే, మా తలంపులన్నీ కూడా తాత్కాలికమైన వాటిపైన ఉంటే, మీ తలంపులు ఉన్నతమైనవి గాను శాశ్వతమైనవి గాను అవి ఎవర్లాస్టింగ్ థాట్స్ గాను ఉంటూ ఉన్నాయి ప్రభువా. ముందుగానే దానియేలు నాకు మీరు తెలియజేసినటువంటి సంగతులన్నీ కూడా ఇప్పటి వరకు నెరవేర్పులో మేము చూచి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు పాప ప్రాయశ్చిత్త కార్యం చేయబోతున్నారు అనే దానిని మీరు దానియేలు నాకు అలాగనే అనేకమైన ప్రవక్తలకు ముందుగానే తెలియజేశారు. వాటి యొక్క నెరవేర్పు నూతన నిబంధన గ్రంథంలో నీ అపోస్టిల్స్ రాసినటువంటి గాస్పెల్స్ లో కూడా మేము చదువుకుంటున్నాం. తండ్రి వీటన్నింటిని కూడా అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని, ప్రాఫెసీస్ అనేవి మిస్టరీస్ గా ఉండకుండా మాకు సమస్తమును బయలుపరిచేటువంటి దేవుడవు అని మేము నమ్ముటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ చేద్దాం. అంతవరకు మీరు ఈ మిగిలినటువంటి చాప్టర్స్ ని బుక్ ఆఫ్ డానియల్ లో చదివి సిద్ధంగా ఉంటారని నమ్ముతున్నాము.